Hi Naresh garu. First of all, happy birthday to you and many more happy returns of the day. Thank you అండి. Okay, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మరి ఈ మధ్య కాలంలో మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు వెళ్తారని లైట్గా తెలుస్తోంది. లేదండి, యాక్టింగ్ ఇస్ మై ఫస్ట్ ఫోర్టే అండి. నేను యాక్టింగ్ అనేది నా ఫస్ట్ లవ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే నాన్నగారు డైరెక్టర్ అవ్వడంతో అండి చిన్నప్పటి నుంచి ఆయనతో సెట్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఆయనతో ఎక్కువ సినిమాలు కూడా నేను చేయడం జరిగిందండి. సో ఇదే కాకుండా రకరకాల చాలామంది ఈ 50 ఫిల్మ్స్లో నా జర్నీలో చాలామంది డైరెక్టర్స్ తోటి అంటే వంశీ గారితో, బాపు గారితో, విశ్వనాథ్ గారితో ఇలాంటి డైరెక్టర్స్ వర్క్ చేసినప్పుడు కొన్ని నేర్చుకుంటూ ఉంటామండి. సో డెఫినెట్గా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉందండి. నాట్ నౌ అండి, బట్ 2-3 years డౌన్ ద లైన్ ఐ డెఫినెట్లీ డైరెక్ట్ ఫిల్మ్. నాన్నగారు కూడా చాలా టాప్ డైరెక్టర్. మరి ఆయన్ని రీప్లేస్ చేసే ఆలోచన ఏమైనా ఉంది? ఇంతవరకు ఎవరు చేయలేదు కూడా. రీప్లేస్ అంటేనండి ఇక్కడ ఒకళ్ళ పొజిషన్ ఒకళ్ళు రీప్లేస్ చేయలేదండి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుందండి. ఇప్పుడు జంజాల గారి గుర్తింపు జంజాల గారిది, నాన్నగారు గుర్తింపు నాన్నగారిది. సో వాళ్ళ ప్లేస్లు తీసుకుంటాం అన్నది ఇట్స్ అంటే నెక్స్ట్ ఇంపాసిబుల్ అండి. సో డెఫినెట్గా ఆయన పందాలో ఆయనైతే ఏదైతే నాన్నగారు ఏదైతే ఒక కామెడీ అండ్ ఒక కమర్షియల్ ఫార్ములాస్ ఏదైతే బిలీవ్ చేశారో, సో డెఫినెట్గా నా ఫిల్మ్స్లో కూడా అవి ఉంటాయండి. ఆ తాలూకా రెఫరెన్స్లు కనిపిస్తుంటాయి. ఎందుకంటే నాన్నగారి దగ్గర నేను ఎక్కువ సినిమా చేయటం వల్ల సో డెఫినెట్గా ఉంటాయి మీకు. ఆర్యన్ రాజేష్ గారు మీ అన్నయ్య. సో మరి ఆయన స్టార్టింగ్లో చాలా మూవీస్ చేశారు, మరి ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉన్నట్టున్నారు. మరి మీ ఇద్దరు కాంబినేషన్ ఏమైనా వస్తాయా? లేదండి, అంటే ఇప్పుడు రాజేష్ ఎందుకంటే ఇప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ అంటే దే లైక్ లాట్ ఆఫ్ హీరోస్. ఇప్పుడు నాకు తెలిసి మన భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీలో తెలుగులోనే ఎక్కువ మంది హీరోస్ ఉన్నారండి. దాదాపు 58 మంది 40 మంది హీరోస్ ఉన్నారండి. సో యాంటీ విలన్ తక్కువ ఉన్నారండి. సో రాజేష్ ఇస్ లైక్ కొంచెం బాడీ బిల్డప్ చేసి హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు నెగిటివ్ లీడ్స్ అండి. సో హీస్ గెటింగ్ ట్రైన్ ఫర్ దాట్ అండి. మీతో ఎవరైనా హీరోయిన్స్ యాక్ట్ చేస్తే అది మ్యాక్సిమం హార్డ్లీ రిపీట్ అవ్వరు, ఎక్కడో ఇద్దరు ఉన్నారేమో అయితే. సో మరి ఎందుకలా? అంటే ఏం లేదండి, ఇప్పుడు కామెడీ అనేది చాలా ఒక చిన్న కత్తి మీద అంటే ఫైన్ ఎడ్జ్ మీద నడుస్తున్నట్టుంటుందండి, నైఫ్ ఎడ్జ్ మీద. అది కొంచెం చేస్తే అసహ్యంగా ఉంటుంది, అంటే ఎక్కువ చేస్తే మరి ఓవర్ యాక్షన్లా ఉంటుంది. అంటే ఎటువన్నా వెళ్ళిపోవచ్చు, ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు. చాలా పర్ఫెక్ట్గా చేయాలి. కొంచెం సార్ మీరు అంటే అతి చేయాలండి, ఎందుకంటే కామెడీలో కొంత అతి వెళ్ళాలి, బట్ న్యాచురల్గా ఉండాలి అతి. అండ్ ఏమవుతుందంటే లేడీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండ్ కామెడీకి వచ్చేటప్పటికి అంత కంఫర్ట్ ఉండదు చాలామందికి. సో 90% వచ్చేటప్పటికి నా దగ్గర చాలామంది హీరోయిన్స్కి ఏమవుతుందంటే అంటే మీరు చాలామందిని అడిగాను నేను కూడా, వాళ్ళకి దే ఆర్ నాట్ కంఫర్టబుల్ అంటే యాక్టింగ్ కామెడీ చేసేటప్పటికి వాళ్ళకు తెలియని ఈజ్ ఉండాలండి. అంటే అపహాస్యం అయిపోతుందని చాలామందికి ఒక భయం ఉంటుందండి. కామెడీ ఇస్ ద టఫెస్ట్. అంటే నాకు తెలిసి 9 నవరసాల్లో ఉండి కామెడీ చేయడం వాళ్ళని నవ్వించాలి, ఎంటర్టైన్ చేయాలంటే ఈజీ కాదు. అంటే అలానే కదండి, అంటే అమ్మాయిలకు టైమింగ్ ఉండాలండి. ఇప్పుడు మన ఆర్టిస్టులకి ఇప్పుడు జనరల్గా నాకు ఎలా టైమింగ్ ఉందో, బ్రహ్మానందం గారికి ఎలా టైమింగ్ ఉందో, కామెడీ సినిమా చేసేటప్పుడు తెలియకుండా హీరోయిన్ కూడా చిన్న టైమింగ్ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మాతో యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే ఆ టైమింగ్ ఉంటేనే ఇప్పుడు పంచులు కానివ్వండి లేకపోతే సటైర్లు కానివ్వండి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సో దానివల్ల అండ్ ప్లస్ నా సినిమాలు చూస్తుంటే హీరోయిన్ పోషించే చాలా తక్కువ ఉంటాయండి. ఎందుకంటే నా సినిమాలో బ్రహ్మానందం గారు, అలీ గారు, రఘుబాబు గారు వీళ్ళతో ఫుల్ అంటే నాకు దాదాపు వీళ్ళతో 30-40 రోజులు వర్కింగ్ డేస్ ఉంటే హీరోయిన్ ఓన్లీ ఒక 10 రోజులు 15 రోజులు ఉంటుందండి. సో అండ్ కొత్త వాళ్ళతో చేసేటప్పటికి ఏమవుతుందంటేనంటే మనకి నెంబర్ ఆఫ్ కమెడియన్స్ నా సినిమాలు చూస్తే దాదాపు 35 మంది కమెడియన్స్ ప్రతి సినిమాకు ఉంటారు. అండ్ ఇంతమందిని ఒక డయాస్ మీద తీసుకురావడం చాలా కష్టం అండి. అంటే అందరూ బిజీగా ఉంటారు. సో వాళ్ళకి మాకేమవుతుందంటే ఆ హీరోయిన్స్ కొత్త అమ్మాయి అయితే వాళ్ళ అవైలబిలిటీ ఆర్టిస్టులు ఎప్పుడైతే అవైలబిలిటీ ఉంటుందో దానికోసం ఫస్ట్లో స్టార్ట్ చేసేవాళ్ళు. ఇంకా దాని తర్వాత ఇట్స్ బికమ్ ట్రెండ్ అండి. అంటే ఎవ్రీ వన్ లైక్ ప్రతి వాళ్ళు మీరు ప్రతి సినిమాకు ఒక హీరోయిన్ రిపీట్ చేయట్లేదు కదండి, కొత్త వాళ్ళు మారుస్తున్నారు కదా. అంటే ఇంకోటి ఏంటంటే అవకాశం కూడా అండి. అంటే ఇప్పుడు బెటర్ టాలెంట్లు చాలామంది ఉన్నారండి. సో తెలుగు అమ్మాయిలు అంటే నాకు తెలుగు బాంబే మక్కువ ఏం లేదండి. అంటే నాకు యాక్చువల్లీ చాలామందికి ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంటానండి, తెలుగు వాళ్ళు రావాలండి. అంటే మన తెలుగు వాళ్ళు వచ్చి చాలామంది తెలుగు అమ్మాయిలు తమిళ్లో బాగా సూపర్ స్టార్స్లో ఉన్నారండి. సో అలాంటి అమ్మాయిలను కూడా ఎంకరేజ్ చేయాలండి. నాగేశ్వర రెడ్డి గారితో మీరు మూవీ చేస్తున్నారు, సో మరి అది సీమశాస్త్రి సూపర్ హిట్. మరి ఇప్పుడు ఎలా ఉంది అసలు ఆ మూవీ గురించి? శివశాస్త్రి నాగేశ్వర రెడ్డి గారు నేను ఎప్పుడు అంటే ఇది 3వ సినిమా అండి, హ్యాట్రిక్ మాది. 2 సినిమాలు బాగా ఆడినండి. శాస్త్రి ఫస్ట్ చేసామండి 2007లో, దాని తర్వాత సీమ టపాకే 2 మంచి హిట్లు అయినాయండి. దాని తర్వాత మేము చాలా చేద్దాం అనుకుంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటేనండి ఒక బ్యాక్ టు బ్యాక్ కాంబినేషన్ వచ్చేటప్పటికంటే ఆల్రెడీ ముందు 2 ఎగ్జిస్టింగ్ అంటే ముందు హిట్లు ఉన్నాయండి. సో పీపుల్ స్టార్ట్ కంపేరింగ్ అంటే ఆ రేషియోలో శివశాస్త్రి అండ్ సీమ టపాకాలో కంటే మించి కామెడీ ఉండాలండి.
సో ఏం చేస్తే బాగుంటుందని వి బీన్ డిస్కసింగ్ అండి. అంటే రెగ్యులర్గా నేనే కామెడీ చేస్తాను అంటే ఏం చేస్తాను, కామెడీలో కొత్తగా ఏం చేయాలి, ఇప్పటివరకు నేను చేంజ్ జానర్ ఏం చేయాలంటే హారర్ కామెడీ చేయలేదండి. సో ఆయన అన్నాడండి, బాగుంటుంది హీరో, ఇప్పటివరకు నువ్వు హారర్ కామెడీ చేయలేదు కదా, నీ మీద బాగుంటుంది అని ఇంట్లో దయ్యం నాకేం భయం టైటిల్ పెడతాం జరిగిందండి. టైటిల్కేనా వస్తుంది. సో అంటే జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం చెట్టు మీద దయ్యం నాకేం భయం అని. సో అలాంటి దానికి ఇంట్లో దయ్యం నాకేంటి భయం అంటే కొంచెం క్యాచీగా ఉంటుంది అండ్ ఆడియన్స్కి తెలుస్తుంది ఇది హారర్ కామెడీ అని. అండ్ అది ఆల్రెడీ 23rd June నుంచి స్టార్ట్ అయింది, షెడ్యూల్ స్టార్ట్ అయింది. సో అది ఆల్మోస్ట్ అక్టోబర్కి రెడీ అవుతుందండి సినిమా. మీరు చాలామంది డైరెక్టర్స్తో యాక్ట్ చేశారు, సో అంటే వాళ్ళ డైరెక్షన్లో యాక్ట్ చేశారు. సో మీకు బాగా ఫేవరెట్ ఎవరు? ఎందుకంటే మిమ్మల్ని తీసుకొచ్చిన రవిబాబు గారు అంటే ఇష్టమా, లేకపోతే భీమ్జీ శ్రీనివాసరావు గారు అంటే ఇష్టమా, ఎవరు ఇష్టం అసలు? ఇంకా చాలామంది యాక్ట్ చేశారు. అదేనండి, ఇప్పుడు నా కెరియర్ అంటే సినిమాలు 50 సినిమాలు చేస్తే అది ఇట్స్ నాట్ గ్రేట్ అని నా ఒక్కడే ఇదే కాదండి. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు చెప్పలేకపోయా. ఇది నా టీమ్ ఆఫ్ రైటర్స్ అండి. రైటర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, నన్ను బిలీవ్ చేసిన ప్రొడ్యూసర్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, మెయిన్ టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్స్, కెమెరామెన్ చాలామంది అండి. అంటే ఈ జర్నీలో రవిబాబు డెఫినెట్గా, ఎందుకంటే నాకు అల్లరి ఇంటి పేరు ఏదో నరేషన్ తీసేసి అల్లరి నరేషన్. ఇప్పుడు చాలాసార్లు నేను సందర్భాలు ఎవరికైనా ఫోన్ చేస్తే నరేషన్ అంటే ఏ నరేషన్ అంటే అల్లరి నరేషన్ అంటేనే గుర్తుపెడతారండి. సో నా ఇంటి పేరు అంటే ఆ అల్లరి సినిమాతోటి అల్లరి రవిబాబు ఆయన పేరు కానివ్వండి, అల్లరి సుభాష్ని 7 ఇంటి పేర్లు మారిపోయినాయండి ఆ సినిమాతోటి. సో డెఫినెట్గా విల్ బి మై ఫేవరెట్. నాని మీరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనిపిస్తారు. మరి అసలు ఆ బాండింగ్ గురించి అంటే అదే నాని నేను శర్వ, నాకు శర్వ నాని అండి. అంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఏంటంటే రెండు అంటే ఇండస్ట్రీలో శర్వ నేను గమ్యం చేయడం జరిగిందని, దాని తర్వాత నువ్వా నేనే చేయడం జరిగిందని. అంటే చాలామందికి ఏంటంటే తెలియదండి, శర్వ అసలు వాట్సాప్ కానీ ఉండి అసలు ఇట్స్ నాట్ అన్ ఇంటర్నెట్ ఫ్రీక్ అట్ ఆల్ అండి. అతను ఎక్కడ ఉంటాడు అంటే ఓన్లీ ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను, మెసేజ్ పెడితే ఫోన్లు చేస్తాడు, లేకపోతే ఫోన్ చేస్తే మాట్లాడతాడు. వీ డోంట్ టాక్. అంటే ఒక 1 yearలో కలుసుకుంటే మేము మహా కలుసుకుంటే 3 సార్లు 4 సార్లు. ఆ కలుసుకున్నప్పుడు మాత్రం ఒక ఫస్ట్ హాఫ్లో 6 నెలలు ఇప్పుడు కలుసుకున్నాను, జూన్ అయింది. ఫస్ట్ జనవరి నుంచి జూన్ వరకు ఏమైంది తన లైఫ్లో, నా లైఫ్లో ఏమైంది, వి షేర్ ఇట్ అండి. అంటే ఇట్స్ నాట్ లైక్ ఆన్ అ బేసిస్. అండ్ నాని ఈస్ అ డిఫరెంట్ థింగ్ అండి. అంటే రెగ్యులర్గా మీ ఇద్దరం కలుసుకుని బాబా ఏంటి సాయంత్రం షూటింగ్ అయిపోతుంది, ఏంటి అయిపోతుంది, సరదా కలుద్దారా, లేకపోతే అక్కడికి వెళ్దాం, లేకపోతే ఇంకో సినిమాకి వెళ్దాం. సో నాని అండ్ మీ అట్లీస్ట్ 1 weekలో ఒక 3-4 times కలుస్తూ ఉంటామండి. సో అండ్ వీ డోంట్, అంటే ఇక్కడ బోత్ ద థింగ్స్ ఏంటంటే వీ డోంట్ టాక్ అబౌట్ వర్క్. హౌ ఇట్ హ్యాపెండ్ ఏంటంటే 2008లో ఆ సంవత్సరం 16 సినిమాలు చిన్న సినిమాలు ఆడినాయండి. సో ఒక ఈటీవీ వాళ్ళు ఒక షో పెడితే దానికి అందరూ యాక్టర్స్ అందరూ వెళ్తే, సో తనిష్, నాని, శర్వ, నేను చాలామంది అండి. అప్పుడు అందరూ గ్రూప్ కింద అక్కడ అందరూ వెళ్ళారండి. సో విత్ థాట్ ఓకే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవటం ఏంటి, లెట్స్ ఆల్ మీట్, బికాస్ మనకు చాలా అంటే అరుదుగా కలుస్తుందండి. అంటిల్ అండ్ అన్లెస్ ఐ వర్క్ విత్ యూ, నానితో వర్క్ చేస్తే కానీ ఐ డోంట్ హ్యావ్ అ గుడ్ ర్యాప్ విత్ యూ. సో అలా కాదు, సరదాగా వెళ్దామని వి స్టార్టెడ్ గోయింగ్ అవుట్ అండి. ఒక 12 మంది ఆర్టిస్టులు కలిసి వెళ్ళాం. అక్కడ నుంచి ఇట్స్ బికమ్ ఒక గ్రూప్ స్టార్ట్ అయిందండి. సో వీ స్టార్టెడ్ హ్యాంగింగ్ అవుట్ టుగెదర్ ఇన్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఇట్ స్టిల్ కంటిన్యూస్ ద సేమ్ వే అండి. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అంటే నాకు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ చేస్తున్నారు, గమ్యం చేశారు, ఇంకా నేను చేశారు, శంభో చేశారు. సో మరి ఇకపై ఏమైనా వస్తే ఏమైనా యాక్సెప్ట్ చేసి లేదండి, ఇకపై ఐ వాంట్ టు చేంజ్ ద థింగ్ అంటే నేను అంతా చేంజ్ అయిపోతుంటే ఆడియన్స్ కంగారు పడుతుంది. నేను ఫైట్లు గీట్లు అలాంటి ఏం కాదండి. బట్ ఇప్పుడు గమ్యంలో కానివ్వండి, శంభోలో కానివ్వండి, 2 సినిమాలు మీరు చూస్తేనండి. ఇప్పుడు నాకు నేను సినిమా చేశానండి, పేరు వచ్చింది కానీ అంటే పర్ఫార్మెన్స్గా గుర్తింపు వచ్చింది కానీ మూవీ ఆడలేదు. ఎందుకంటే ఇట్ వాస్ టూ ఎర్లీ ఫర్ మై కెరియర్. అప్పుడు ఇంకా నరేష్ని కామెడీ సినిమా కూడా చూద్దామా అంటే ఇంకా తెలియదు, నా మార్కెట్ నేనే గెయిన్ చేసుకోలేదు. అప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. ఐ థింక్ సో నేను సినిమా ఇప్పుడు చేస్తే డెఫినెట్గా ఇట్ వుడ్ బీ నా వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అండి. సో కొన్ని మిస్టేక్స్ ఇనిషియల్గా మిస్టేక్ చేశాను అంటే ఆ టైంలో రాకుండా ఉంటే అది ఖచ్చితంగా హిట్. అలానే కదండి, ఇప్పుడు ఐ ఆల్వేస్ నెవర్ వాంట్ టు గెట్ ఇన్ టు ఒక బాక్స్ అండి, చట్టంలో పడిపోకూడదు. ఎందుకంటే 4 సినిమాలు కామెడీ చేస్తే మీరు అడుగుతారు ఏంటి సార్ ఎప్పుడు కామెడీ చేస్తున్నారు, కొత్త సినిమాలు చేయట్లేదని. సో ఇస్ అన్ యాక్టర్గా నాకు కూడా బోర్ కొడుతుందండి. ఎందుకంటే ఇన్ని సినిమాలు చేస్తాం, సేమ్ ఎక్స్ప్రెషన్స్ వస్తుందా, సేమ్ మొనాటినీ అవుతుందా, నా ఎక్స్ప్రెషన్ మీద నాకే డౌట్ వస్తుంటుందండి. సో అలాంటప్పుడు వెన్ ఐ డూ ఫిల్మ్స్ లైక్ దిస్ అంటే నాకు ఏంటంటేనంటే సడన్గా ఒక సీరియస్ సినిమా వస్తే సండే నాన్ వెజ్ పెడితే అలా ఉంటుంది ఇంట్లో, మండే నుంచి సాటర్డే వరకు వెజిటేరియన్ తిని సండే ఒకరోజు నాన్ వెజ్ తింటే అలా కుమ్మేస్తాం. సో ఇట్స్ మోర్ లైక్ దాట్ అండి. సో బట్ అందుకుని ఊరికి చాలా వస్తున్నాయి కానండి గమ్యం లాంటి కథలు, బట్ గమ్యం లాంటి కథలు వద్దండి, ఎందుకంటే ఆల్రెడీ గమ్యం వచ్చేసింది. సో అలాంటి కొత్త కథలు విత్ ఏదన్నా కొంచెం కామెడీతో పాటు సెంటిమెంట్ ఉండి కథలు చేద్దామని. అండ్ అది విచ్ ఐ వాంట్ చేంజ్ మై జానర్ ఆల్సో స్లోగా. ఒక కామెడీ సినిమా, కొంచెం ఒక వెరీ ప్రాక్టికల్ సినిమా వేర్ యాజ్ అ పర్ఫార్మెన్స్గా యాక్టర్గా నాకు అంటే అది అగైన్ ఇట్స్ నాట్ అ రిస్క్, ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్ అండ్ వీఆర్ మేకింగ్, ఇట్స్ నాట్ అన్ ఆర్ట్ ఫిల్మ్. మరి మీరు చేస్తున్న మూవీస్లో ఇంతవరకు మీకు బాగా బెస్ట్ మూవీ అంటే మీకు ఫేవరెట్ అంటే ఏం చెప్తారు?
నా ఫేవరెట్ అంటే ఇట్స్ బీన్ లైక్ గ్రేట్ అంటే నాకు సుడిగాడు వాజ్ ఛాలెంజింగ్ ఫిల్మ్ అండి. అంటే ఛాలెంజింగ్ ఇన్ ద సెన్స్ చాలామందికి కథగా చెప్పమంటే ఇవాళ నేను చెప్పలేను సుడిగాడు. మీరు చూసినంతసేపు నవ్వుతుంటారు కానీ కథగా చెప్తే ఏమీ ఉండదండి కథ. ఎందుకంటే స్పూఫ్లు బట్ ఇది ఏ సినిమా స్పూఫ్లు అని తెలియాలి ఆడియన్స్. ఓహ్ ఇది ఆ సినిమానా ఈ సినిమానా అంటే గెస్ట్ చేస్తుండాలండి. అండ్ ఆ సినిమాకి ఏమైపోయిందంటారంటే మాకు దాదాపు అంటే చాట్ ఒకటి పెట్టుకున్నాం, ఇంత బోర్డు చాట్ లాంటిది పెట్టుకుని 2000 నుంచి 2012లో రిలీజ్ అయింది ఆ సినిమా. ఆగస్ట్ 24 అండి. ఆగస్ట్ 24 అంటే దాని ముందు వారం వరకు దాని ముందు 2 వీక్స్ ముందు వచ్చింది. అప్పటి వరకు సినిమాలు అన్నీ కలెక్ట్ చేసి దీంట్లో ఆల్రెడీ బెస్ట్ సీన్స్ ఏంటి, దీంట్లో ఆల్రెడీ స్పూఫ్ల కింద వాడేసిన ఏంటి, వాడిని ఏంటి, ఇవన్నీ పెట్టుకుని ప్రతిదీ ఛానలైజ్ చేసుకుని ఒక్కొక్కటి కలుపుకుంటూ ఒక ఫామ్ చేసామండి. సో దాట్ స్క్రిప్ట్ వాజ్ లైక్ అమేజింగ్. ఎందుకంటే ద జర్నీ వాజ్ ఆల్ అబౌట్ 2 years అండి స్క్రిప్ట్ పట్టింది మాకు. అంటే లిటరల్గా ప్రాక్టికల్గా ఇది అనుకుంటాం మళ్ళీ మార్చడం మళ్ళీ చేయటం అండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆ సెట్ అవుట్. ఎందుకంటే ఏంటంటే అది గుచ్చుతున్నాం అన్ని థ్రెడ్స్, అన్ని రకాల థ్రెడ్స్ని తీసుకొచ్చి పేర్చాలి మనం. సో అది కరెక్ట్గా అంటే అసలు స్క్రిప్ట్గా బాగా వర్క్ చేసింది ఆ స్క్రిప్ట్ కనిపించింది అని నాకు. అండ్ నీట్ బెస్ట్ అంటేనంటే నాకు గమ్యం అండి. ఎందుకంటే గాలి సీన్ ఒక్క డైలాగ్ అంటే నేను సినిమాకి ఒప్పుకోవడానికి కారణం గంధం నాగరాజు గారండి. నాకు ఫస్ట్ టైం గమ్యం సినిమాకి నాకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారండి. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఆ చదువుతుంటే లాస్ట్ ఒక డైలాగ్ ఫిక్స్ అయ్యానండి. సీన్ అయిపోయింది బస్సు. ఆ సీన్ అంటే ఆ డైలాగ్ చదువుతున్నప్పుడు నాకే టీయర్స్ వచ్చి నేను డెఫినెట్గా సినిమా చేస్తున్నాను. సో ఆ సినిమాకి అదే కష్టాలండి. 2003లో ఓకే చేసిన కథ అండి అది. నేను సినిమా తర్వాత కృష్ణ నాకు నేను సినిమాలో పర్ఫార్మెన్స్ చూసి నచ్చి పెట్టుకున్నాడు. దాని తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర మారండి. ప్రాజెక్ట్ అసలు ఎక్కడమే 2003లో అనుకుంటే 2007 పట్టిందండి. సో బోత్ దిస్ ప్రాజెక్ట్స్ ఆర్ క్లోజ్ టు మై హార్ట్ అండి. సుడిగాడు అండ్ మీ మూవీస్ కాకుండా మిగిలిన మూవీస్ అంటే మీ మూవీస్ని పక్కన పెడితే మిగిలిన మూవీస్లో మీకు ఏది బాగా ఇష్టం? ఈ మధ్య నానిది బాగా నచ్చిందండి. భలే మగాడు. అంటే వన్ ఫిల్మ్ లైక్ థరోలీ ఎంజాయ్డ్. పటాసు ఒకటి ఎంజాయ్ చేశాను. ఎందుకంటే కూర్చున్న దాని నుంచి ఇట్ వాజ్ రన్నింగ్ అండి. సో భలే మగాడు థాట్ అంటే ఐడియా మనకి ఎందుకు రాలేదు అరే అంటే చాలా మతిమరుపు అనేది చాలా సహజంగా మన ఫోన్ మర్చిపోతూ ఉంటాం, లేకపోతే ఎక్కడో వాలెట్ మర్చిపోతుంటాం. చాలా మందికి అలవాట్లు ఉన్నాయండి. అంటే ఏంటంటే ఎక్కడ కీస్ పెట్టేస్తుంటారు, కార్ కీస్ కోసం ఎత్తుక్కుంటూ ఉంటారు ఇల్లంతా. సో ఆ పాయింట్ మీద ఎప్పుడు చేయలేదు. భలే ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది అనిపించిందండి. సో నేను యాజ్ అ యాక్టర్గా అండ్ ఫ్రెండ్గా చూసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ యాజ్ అన్ యాక్టర్గా అంటే ఒక యాక్టర్గా ఆడియన్గా చూస్తున్నప్పుడు 2.5 hours నేను త్వరగా ఎంజాయ్ చేస్తుంది ఈ మధ్యకాలంలో. భలే వస్తే ఏ కుజిన్ మీకు బాగా ఇష్టం? అంటే అంటే ఐమ్ నాట్ అ ఫుడ్ అంటే ఐమ్ నాట్ మెస్సీ పర్సన్ అండి. ఏదైనా పర్వాలేదు నాకు, ఇండియన్ ఉన్నా పర్లేదు, చైనీస్ ఉన్నా పర్లేదు. నాకు ప్రిఫరబుల్గా అంటే నా పర్సనల్ ఫేవరెట్ అయితే థాయ్ ఫుడ్ అండి. అంటే బయట క్యూజిన్ మన ఫుడ్కి అయితే నాకు చేపల పులుసు అంటే చేపల ఫ్రై అండ్ బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం అండి. మరి ఎప్పుడైనా స్ట్రీట్ ఫుడ్ సినిమాల్లో కాకుండా బయట ట్రై చేశారా? ఎప్పుడైనా చాలా ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉంటాను. మరి మీకు బాగా ఫేవరెట్ ఏంటండి? నా మహారాజా చాట్ అండి. అంటే నాది ఒకప్పుడు ఇప్పుడు పెద్దదైందండి. ఇంకొకటి ఇక్కడ రోడ్ నెంబర్ 12లో ఒక చైనీస్ బండి ఉంటుందండి ఇవాళకి. అంటే అదేంటంటే నాకు ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి అలవాటు అండి అది. అప్పుడు మన టీఆర్ఎస్ ఆఫీస్ గురించి కలంగా ఆ రోడ్లో ఉంటుందండి, ఓరిస్కిలి రోడ్లో. చాలామందికి తెలిసింది రోడ్ నెంబర్ 12లో చైనీస్ బండి అంటే ఫేమస్ అది. సో 20 రూపీస్కి 30 రూపీస్కి సూప్ ఇస్తారు, హాట్ అండ్ సోర్స్. డబ్బింగ్లో ఎప్పుడన్నా మనం వెళ్ళి గొంతుకంతా పోయిన తర్వాత కొంచెం ఓపెన్ అప్ అవ్వట్లేదంటే అక్కడికి వెళ్ళి కొంచెం సూప్ తాగండి కార్లో కూర్చొని. సో దాట్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్ సెంటర్ అండి హైదరాబాద్లో. అండ్ పూర్ణ టిఫిన్స్ అండి. ఐ నెవర్ ఫర్గెట్ దాట్ అండి. ఎందుకంటే నైట్ ఎప్పుడన్నా 3 వరకు 4 వరకు షూటింగ్లో అయితే ఇంకా ఆ టైంకి వచ్చి ఇంకా ఆకలి రాస్తుంటుందండి. సో నైట్ టైం నేను జనరల్గా షూటింగ్ వస్తున్నా భోజనం చేయాలి. ఎందుకంటే భోజనం చేసిన కాడి నుంచి ఫీల్ స్లీపీ అని మార్నింగ్ అక్కడికి వెళ్ళి పూర్ణకి వెళ్ళి టిఫిన్ తినొచ్చి ఇంటికి వచ్చి పడుకుంటానండి. సో దిస్ ఇస్ 2 places ఐ ఆఫెన్ గో అండి ఇవాళకి. ఓకే, మరి మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి? నాది ఇప్పుడు అదేనండి. ఇప్పుడు సెల్ఫీ రాజా అన్నది ఆల్మోస్ట్ రెడీ టు రిలీజ్ అండి. ప్రాబ్లీ జూలై వీఆర్ లైక్ ప్లానింగ్ టు రిలీజ్ ద మూవీ అండి. అండ్ దాని తర్వాత ఇంట్లో దెయ్యం నాకే భయం. అండ్ ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందండి విచ్ ఐఎమ్ గోన్ టు అనౌన్స్ ఇట్ ఇన్ 2 days అండి. యూనిట్ ఇస్ గోన్ టు అనౌన్స్ ఇట్ ఇన్ 2 days. ఇట్స్ క్రేజీ ప్రాజెక్ట్ అగైన్ అండి. అండ్ తమిళ సినిమా చెప్పాను కదండి. సో ఈ ఇయర్కి ఐ హ్యావ్ 4 projects అండి, 3 projects. మీకు బాగా ఫేవరెట్ లొకేషన్స్ అంటే ఇంతవరకు మీరు షూట్ చేసినవి అంటే మీరు ఏం చెప్తారు? నాకు యూరోప్ అంటే బాగా ఇష్టం అండి. అంటే యుఎస్ అసలు హాలిడేకి వెళ్తా ఎంజాయ్ లాట్. బట్ యూరోప్ ఇస్ వన్ ప్లేస్ అండి. అంటే ఏదో ఒక చిన్నప్పటి నుంచి అంటే తెలియని ఒక ఇది ఉందండి, ఒక ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. నాకు యాక్చువల్లీ చదువుకోరండి. ఎప్పుడన్నా మా ఫాదర్ చెప్పేవారు, అప్పుడు ఆ ఏజ్లో అనిపించలేదండి అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ ఎంబీఏ ఏదైనా చేసిరా చదువుకోవాలని. మన ఆ పాయింట్ ఆఫ్ టైంలో అంతసేపు నేను ఇండస్ట్రీలోకి రావాలి నాకు కంగారులో ఉన్నాను.
బట్ ఇప్పుడు ఐ థింక్ సో ఐ మిస్ దట్ అండి. అంటే 1-2 years నేను ఇండిపెండెంట్గా ఐ షుడ్ హ్యావ్ గోన్ సమ్వేర్, ఐ షుడ్ హ్యావ్ లివ్డ్ సమ్వేర్ అని. సో నాకు ఎప్పటికన్నా అంటే నాట్ నవ్వండి అట్లీస్ట్ ఒక 10-15 years తర్వాత 1-2 years ఐ జస్ట్ వాంట్ గో సెటిల్ ఎదర్ ఇన్ 2 countries అండి. అంటే ఒక 1-2 yearsకి వేరే ఒక చిన్న బిజినెస్ ఎవరికి తెలియని ప్లేస్కి వెళ్ళిపోయి ఆల్రెడీ నరేష్, జస్ట్ బీ నరేష్ అండి. మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన కామెడీ సీన్ ఏంటండి? కామెడీ సీన్ అంటే నాకు తెలిసి అంటే ఇంకా పరాకాష్ట ఇంకా దీనికంటే మించి నవ్వించాలనుకున్నది సుడిగాడు అండి. సుడిగాడులో ఒక ఓంకార్ గారిది ఒక ఇది ఎపిసోడ్ ఉంటుందండి, ఒక ఛాలెంజ్ది. సో అది వి థాట్ అంటే ఒక 2 రోజుల ముందు అనుకున్నామండి, అక్కడికి వచ్చి ఆన్ స్పాట్ ఇంప్రవైజేషన్స్ ఎక్కువ ఉంటాయండి అక్కడ. అది అండ్ వీ హ్యాడ్ ఓన్లీ 1 day టు షూట్ అండి. అది యాక్చువల్లీ 3 days సీన్ అండి. సో డైరెక్టర్ గారికి ఏంటంటే ఎక్కడో హీ వాజ్ నాట్ కన్విన్స్డ్, ఎందుకు చూడుతున్నామేమో ఫాస్ట్గా చేస్తున్నామేమో అని. బట్ బయటకు వచ్చిన తర్వాత రిజల్ట్ వేరండి. ఎందుకంటే ఆ సినిమా ఆ సీన్కి ఐ థింక్ యూట్యూబ్లో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వ్యూవర్స్ అండి. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్ట్ అంటే కష్టపడి ఇష్టపడి ఫాస్ట్గా చేసిన సీన్ అండి అది. సాంగ్స్లో మీకు బాగా ఫేవరెట్ ఏంటండి ఇంతవరకు మీరు చేసిన వాటిల్లో? నా సినిమాలో ఒకటే సాంగ్ అండి. ఐ థింక్ సో నా కళ్ళు మూసుకుని నన్ను నిద్రలో అడిగినా చెప్తాను, ఆడియన్స్ కూడా అదే చెప్తారు, నిండు నూరేళ్ళ సావాసం ఉంది ప్రాణం నుంచి. ఎందుకంటే ఒక యాక్టర్ కెరియర్లో కొన్ని డెకేడ్ ఆఫ్ ది సాంగ్ అండి అందరూ అంటారు. అదే నాకు ఇప్పటికి ఆల్మోస్ట్ 1 decade అయిపోయిందండి. ఇవాళ కూడా స్టిల్ ఆ సాంగ్ వచ్చినప్పుడల్లా చాలామంది అండి అంటే ఐ థింక్ సో వన్ ఆఫ్ మై కెరియర్ ఒక్కొక్క యాక్టర్స్ కుదురుతుందండి, ఒక వరంలా కుదురుతుంది. సో చాలా మంది కూడా తిట్టుకున్న సాంగ్ అంటే నరేష్ గారి సినిమాలో ఎంత మంచి సాంగ్ అని కూడా తిట్టుకుని అంటే నాకు నిజంగా చెప్పారు, శుభరాజ్ అని ఆర్టిస్ట్ చెప్పాడు నాకు ఫస్ట్ ఆ సాంగ్ ఉన్నప్పుడు, అబ్బా భలే సాంగ్ అని. అప్పుడు నువ్వు ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు నరేష్, నేను 5వ సినిమా ఈడి సినిమాకి ఇంత మంచి సాంగ్, ఈడికి ఇంత మంచి సాంగ్ అనుకున్నాను అని చాలామంది చెప్పారండి. సో ఐ థింక్ సో ఆ ఒక్క సాంగ్ అండి దట్ ఈస్ వన్ థింగ్ ఐ థింక్ సో నెవర్ చేంజ్. 1 listలో అని చెప్పి దిగదు కిందకి. నిండునూరేళ్ళు సార్ ఎంత వచ్చినా సాంగ్లు ఏమొచ్చినా కూడా దట్ విల్ బి మై నెంబర్ 1 సాంగ్ ఇన్ మై. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.